హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మాకు ఉసిరి చెట్టు ఉందన్న విషయం మీకు అందరికీ తెలిసిందే కదండి. ఉసిరి అనేది మనకు సర్వరోగ నివారణ అని చెప్పొచ్చు కదండి. ఆయుర్వేద ఔషధంలో మనకు ఉసిరికి చాలా పెద్ద పీట ఉందండి. అదే ఉసిరి మన ఇంట్లో మనకి ఇంత చక్కని కాయలు ఇస్తుందంటే మనం ఎంత అదృష్టవంతులమో అనుకోవచ్చు. నేనైతే నా మట్టుకు నేను అదృష్టవంతులని అనుకుంటానండి. చక్కగా మంచిగా కాయించుకుంటా, దానికి ఏది లేదండి, సరిపడా వాటర్ పెట్టి పండించుకొని తృప్తిగా నా బంధువులకు, నా కాలనీల వాళ్ళకు, నా ఫ్రెండ్స్కి చక్కగా అవసరం ఉన్నన్ని కాయలు వాళ్ళకి ఇస్తూ నేను ఇంట్లో పచ్చడి కూడా పెట్టుకుంటాను. అయితే ఇది ఒక్క రోజులో కాదండి, మాకు ఈ ప్రాసెస్ అంతా తెంపడము పంచడము ఒక 2 రోజులు పడుతుంది. ఇది రెండవ రోజు నేను ఏం చేస్తున్నట్టే కొంచెం కోరు పచ్చడి పెట్టుకుందాం అనేసి నేను అట్లా కడిగి ఆరబోసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అయితే వీళ్ళందరూ మా కాలనీలో పిల్లలండి. మేము వీడియోలో పడతామమ్మా, మమ్మల్ని వీడియోలో తీయవా తీయవా అంటే వాళ్ళకి అట్లా తలొక ప్లేటు చాకు ఇచ్చి కూర్చోబెట్టారండి. వాళ్ళతో అయితే పని చేయించలేదండి. ఇట్లా నా పని నేను చేసుకుంటూనే ఉన్నా, అట్లా కోసేవాళ్ళు కోస్తూనే ఉన్నారు. ఇది నేను ఒక్కదాని అయితే చేయదని, నేను 3-4 నాకు ఉంటారు చేతి కింద, వాళ్ళు చేసి పెడతారు. వాళ్ళన్నీ కోసి పెడితే నేను అందరికీ కవర్లలో సంచులలో పెట్టేసి ఎవరి వాళ్ళకు పంచడమే నా డ్యూటీ. అయితే నేను ఇప్పుడు దాదాపు ఒక 3 కేజీల ముక్కల వరకు కోసి పెట్టుకున్నానండి. దాన్ని చక్కగా ఉప్పు తగినంత ఉప్పు పసుపు వేసుకొని మనం మిక్సీలో కూరలాగా చేసేసుకొని చక్కగా మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం పొడుగుతా మనం ఈ ఉసిరిని తొలి 2 ముద్దల్లో కనుక తినగలిగితే మన ఆరోగ్యానికి డోకా ఉండదండి. అంత చక్కటి ఆరోగ్యం మనకు ఉంటుంది. ఉసిరిలో ఎన్ని సి విటమిన్, ఎన్ని ఔషధ గుణాలనే మన అందరికీ తెలిసినాయి కదండి. వాటిని మనము దగ్గర అందుబాటులో ఉన్నప్పుడు మాత్రం మిస్ చేసుకోవద్దండి. చక్కగా ఉపయోగించుకుందామని నేను ప్రతిసారి ఇట్లా చేసి పెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా ఇలా కోరు పచ్చడి అయినా ఆవకాయ అయినా ఏదైనా చేసి పెట్టుకొని, నాకు ఇంకా ఓన్లీ కోరు పచ్చడి ఒక్కటే ఈరోజు చేశాను. ఇంకా ఆవకాయ వెళ్ళి ఆవకాయ ఇవన్నీ ఇంకా టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ బాయ్. అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా ఇలా కోరు పచ్చడి అయితే చేసి స్టోర్ చేసుకోండి.